నల్గొండ పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొద్దిగా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా వాళ్ళు నిరసిస్తూ కూడా ట్రక్ డ్రైవర్లు కూడా సమ్మె చేస్తున్న క్రమంలో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం పెట్రోల్ బంకులు మొత్తం కిక్కరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఏ పెట్రోల్ బంకులో చూసినా కూడా ఆ పెట్రోల్ లేక చాలా ఇబ్బంది పడ్డారు వాహనదారులు. దాంతో పాటు నిన్న నైట్ వరకు కూడా పెద్ద చొత్తున ఎక్కడ చూసినా కూడా ఆ పెద్దగా క్యూ లైన్లతో ఉంటూ భారీ క్యూ లైన్లతో ఉంటూ కూడా పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్న క్రమంలో కూడా వారందరూ కూడా పెట్రోల్ పోయించుకోవడానికి కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. ఎక్కడ పెట్రోల్ తీవ్రత డీజిల్ పెట్రోల్ కొరత వస్తుందన్న కారణంగా కూడా వారందరూ కూడా వచ్చారు. ఏదైతే మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చలు నిర్మించిన క్రమంలో కూడా చర్చలు సఫలం కావడంతో కూడా ఆ ట్యాంకర్లు ఎవరైతే ట్యాంకర్లు ఉన్నారో ట్యాంకర్లకు సంబంధించిన కూడా వాళ్ళందరూ కూడా ట్యాంకర్లు పంపించడంతో అర్ధరాత్రి వరకు కూడా నల్గొండ పట్టణంతో పాటు చుట్టూ ప్రాంతాలకు కూడా ఆ ట్యాంకర్లు రావడంతో కూడా కొద్దిగా రద్దీ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకు కూడా కొంచెం అవగాహన కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇక పెట్రోల్ కొరత ఉండదు అన్న ఆ క్రమంలో కూడా వారందరూ కూడా పెట్రోల్ పోయించుకోవడానికి నిదానంగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంక్లో ఉన్నాము. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. అంతా నిన్న మధ్యాహ్నము నిన్న సాయంత్రం ఉన్న రద్దీ మాత్రం ఇప్పుడు కనబడట్లేదు. ఆ రద్దీ ఉంది కానీ మామూలుగా కొద్దిగా రద్దీ ఉంది. వచ్చిన వాహనాలను వచ్చినట్టు కూడా వాళ్ళు ఎక్కడైతే పెట్రోల్ వచ్చిన వాళ్ళు పెట్రోల్ పోయించుకొని పోతున్న వారి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆ కార్లు పెద్ద ట్రక్కులు డీజిల్ ఆ పెట్రోల్ కొరత కూడా లేకపోవడంతో కూడా ఆ ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం ఉన్న క్రౌడ్ మాత్రం ఈరోజు నల్గొండ పట్టణంలో లేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పెట్రోల్ కొరత ఎక్కడ పెట్రోల్ కొరత వస్తుందని కూడా నిన్న చాలామంది వాహనదారులు మొత్తం పెట్రోల్ బంకులో కూడా ఏర్పడిన పరిస్థితి. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఆ 14 బంకుల్లో కూడా నిన్న సాయంత్రం వరకు కూడా పెట్రోల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నైట్ మళ్ళీ పెట్రోల్ ట్యాంకర్లు రావడంతో కూడా మొత్తంగా ఆ పెట్రోల్ దొరికిన పరిస్థితి ఉంది. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా ఉండే తదితర అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న కొంచెం పెట్రోల్ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది, ఇట్లా ఎట్లా ఉంది? కాదండి, పెట్రోల్ నిన్న కూడా ఉంది, ఈరోజు కూడా ఉంది. పబ్లిక్ ఏదో రూమర్స్ వల్ల ఎగబడి మొత్తం తీసుకున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి అలాంటిది ఏం రాలేదు. తర్వాత న్యూస్లలో వచ్చేసింది అలాంటిది ఏది లేదు అని. లేని వాళ్ళు ఏమన్నా పెట్రోల్ లేని వాళ్ళు రేపటి నుంచి ఉంటుందో లేదో అని దానివల్ల మళ్ళీ వచ్చేసారు. కానీ ఈరోజు యథాతథంగా నార్మల్గానే ఉంది పరిస్థితి. నిన్న చాలా ట్రాఫిక్ జాము, మొత్తం అన్ని బ్యాంకులు క్లోజ్ అయిపోయాయి. చాలా వరకు ఈ మిర్యాలగూడ రోడ్డు ఇక్కడ బ్యాంకులు అయితే సాయంత్రం వరకే క్లోజ్ అయిపోయాయి, పెట్రోల్ అయిపోయి కనిపిస్తుంది. ఈరోజు యథాతథంగా ఉంది పరిస్థితి, నార్మల్గానే ఉంది. పబ్లిక్ ప్యానిక్ ఎక్కువ అయిపోతున్నారు. రోడ్డు ఎట్లా ఘోరంగా ఉండే, ఈరోజు ప్రశాంతంగా ఉంది, ఫ్రీగా ఉంది, సైలెంట్గా వచ్చిన క్యాండిడేట్ వెళ్ళిపోతుండు. 12 దాకా అట్లా ఉంది క్రౌడ్. ఈరోజు ఓళ్ళు లేరు. వచ్చింది, లోడ్ వచ్చింది. లోడ్ రాకపోయినా మార్నింగ్ దాకా ఉంది స్టాక్. స్టాక్ ఉంది. చాలా ఫుల్ ఉండదు, సాయంత్రం నుంచి 12 గంటల దాకా. 12 గంటలకి సెట్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ చూడండి ప్రశాంత్. చాలా ఇబ్బంది, చాలా టార్చర్. ఈరోజు ప్రశాంతంగా ఉంది. కొట్టడం కూడా ఎన్ని క్యాష్ ఎంత మిస్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అంటే క్యాష్ ఇట్లా మీద ఇస్తారు, ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకురు, ఎవరు అంత ఏమో ఒక్కొక్కరు 4 ఉన్నాం కాబట్టి ఏం కాదు. ఒక్కడైతే ఇబ్బందే కదా ఇట్లా ఉంటే. అటు సైడ్ వాళ్ళు ఎవరు కాబట్టి ఎవరు ఇచ్చారు వాళ్ళు అని నేను మిస్ అయినా ఇంకోళ్ళు చూస్తారు. ముఖ్యంగా ఏదైతే వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఏదైతే పెట్రోల్ కొరత వస్తుందన్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందాం. మేము అందరం కూడా ఆ క్యూ లైన్ కట్టుకొని పెట్రోల్ పోయించుకోవడానికి కూడా వచ్చామని కూడా వీరు చెప్తున్నారు. ఈ రోజు మాత్రం ఆ పరిస్థితి లేదు, అంతా ప్రశాంతంగా నడుస్తుంది, వాహనదారులు కూడా వస్తారు. నిన్న ఏదైతే వచ్చిన వార్తలను కూడా కొంతమంది ఎక్కువగా నమ్మి కూడా ఈ ప్రయత్నం చేశారని కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే నల్గొండ పట్టణంలో పెట్రోల్ మాత్రం కొరత లేదని కూడా చెప్పుకోవచ్చు. అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ వస్తున్నారని కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా పెట్రోల్ పై ఉన్నటువంటి పూర్తి పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.